గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ 10 న్యూస్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. నిన్న మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో కమిటీ సమావేశమైంది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ సభలో తీర్మానం ప్రవేశపెడతారు. దానిపై చర్చించిన తర్వాత సభ వాయిదా వేస్తారు. రేపు అసెంబ్లీ కౌన్సిల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక సోమవారం బడ్జెట్పై సాధారణ చర్చ నిర్వహిస్తారు. మంగళవారం బడ్జెట్పై సాధారణ చర్చకు సమాధానమిస్తారు. 3 నెలల కాలానికి గాను ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభను వాయిదా వేస్తారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తూప్రా నియోజకవర్గంలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో 7 కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, చైర్మన్ తీరుపై వివరించనున్నారు. పోలీస్ ఆఫీసర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు సిపిఆర్ చేసి కాపాడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్పృహ తప్పి పడిపోయిన యాదమ్మ అనే మహిళకు పోలీస్ సిబ్బంది గోవర్ధన్ వెంకట్ కుమార్ స్పందించి ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో అక్కడున్న స్థానికులంతా పోలీస్ సిబ్బందిని అభినందించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను అందరూ అభినందించారు. బైక్ తో విన్యాసాలు చేస్తున్న పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ టీ హబ్ సమీపంలో బైక్ స్టంట్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న పోకిరీలను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. 4 బైకులతో పాటు 6 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సాపూర్లో కళ్ళు దుకాణంలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తాగిన మైకంలో కత్తితో తనకు తానే పొడుచుకుని గాయపరుచుకున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో నర్సాపూర్ ఏరియా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలతో పాటు పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన తర్వాత జగన్ హస్తిన పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలోని 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఏప్రిల్తో ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 15 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు, బీఆర్ఎస్ కు స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏఐసిసి కోటాలో పవన్ ఖేరా, కన్నయ్య కుమార్, సుప్రియ సిరంటే సీట్లను ఆశిస్తున్నారు. అటు తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, చిన్నారెడ్డి, జానారెడ్డి, నాగయ్య, వి హనుమంతరావు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, జోగిన్పల్లి సంతోష్ రావు పేర్లను గులాబీ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇటు 3 సీట్లను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మేడిగడ్డ కుంగిపోవడానికి 5 కారణాలను నివేదికలో బిజినెస్ అధికారులు వెల్లడించారు. క్రాక్స్ బ్లాక్ నెంబర్ 7, పియర్ 16 నుండి 21 వరకు ర్యాప్డ్ సపోర్టింగ్ మెటీరియల్ కొట్టుకుపోయినట్లు తెలిపారు. 5 సార్లు వరద వచ్చినా మెటీరియల్ తీసివేయలేదని నివేదికలో పేర్కొన్నారు. 2020 మే 18న మేడిగడ్డ డ్యామేజ్ అయిందని నివేదిక స్పష్టం చేసింది. ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ వైఫల్యాలతోనే మేడిగడ్డ కుంగుబాటుకు గురైందని వెల్లడించింది. ఇక అధికారులు, ఏజెన్సీ కుమ్మక్కైనట్టు విజిలెన్స్ అభిప్రాయపడింది.
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపినట్లయితే అది బుజ్జగింపు రాజకీయాలనే ప్రమాదకర ధోరణికి దారితీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అణచివేతకు గురైన వర్గాలు చాలా ఉండగా కొన్నింటికి మాత్రమే లబ్ధి చేకూర్చే యత్నంలో ఇతరులను రిజర్వేషన్లకు దూరం చేయడం తగదని తెలిపింది. ఆ ప్రయోజనాలను కోల్పోయిన వారు రాజ్యాంగ అధికరణం 14 కింద ఎల్లప్పుడూ వర్గీకరణను సవాల్ చేస్తూనే ఉంటారని స్పష్టం చేసింది. దీని నివారణకు ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది. వెనుకబాటుకు గురైన వర్గాలకు న్యాయం చేకూర్చడానికి వర్గీకరణ ఉపకరిస్తుందని పేర్కొంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఎస్టీ వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అనే అంశంపై 3 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి కలిశారు. ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన సునీత మహేందర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హస్తం గూటికి చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే ఆమె సీఎంని కలిశారని చర్చలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి ఒరిస్సా వెళ్తున్న బస్సులో అధికంగా యాపిల్స్ లోడ్ చేయడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో 50 మంది ప్రయాణికులు ఉండగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మైనార్టీ స్కూల్కి చెందిన 2 విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ గొడవలో అర్బాజ్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్లే అర్బాజ్ మరణించినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండాపూర్లో ఫ్లెక్సీలు కడుతున్న 3 యువకులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా అల్లూరి సీతారామరాజు కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీలో ఎలక్ట్రికల్ బైక్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సెల్లార్లో ఉన్న బైక్తో పాటు ఎలక్ట్రికల్ మీటర్లు కూడా పూర్తిగా కాలిపోయాయి.